పరిశుద్ధామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 149 కీర్తన గ్రంథము 149 కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని ఇక్కడ మనం చదువుతున్నాం. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని రాసుకోండి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడని మనం చదువుతున్నాం. అంటే ఇష్టము కంటే ఎక్కువైంది ఏమంట, ప్రీతికరమైంది. కాబట్టి దేవుడు చూడండి తన ప్రజల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. బైబిల్ రాస్తుంది, భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అంటున్నాడు కదా. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించును అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని చూసి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు పరలోకం నుంచి కదా. కాబట్టి ఇట్లాగా దేవుడు దానియేలుతో నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. ఏమన్నా నువ్వు బహుప్రియుడు అంటున్నాడు కదా. మరి అలాగే యాకోబు చూడండి, నీవు నాకు ప్రియుడివి, అందుకని నేను నీకు జనాల్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాను అంటున్నాడు. నా ప్రాణకు బహుప్రియుడు అంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఎవరికి ఇష్టంగా ఉండాలి మనం చెప్పండి? దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు మనుషులకు ఇష్టంగా ఉండి ఏం ప్రయోజనం లేదు. విన్నారా? దేవునికి ఇష్టంగా ఉంటే కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యంలో ఆయనతో మనము ఉండగలము. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింది, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు అంటే చాలా ప్రియముగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొంతమందికి నీకేమి ఇష్టం అంటే బిర్యానీ అంటే ఇష్టం అంటారు, నీకేమి ఇష్టం అంటే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంటారు, నీకేమి ఇష్టం అంటే ఇంకేదో చెప్తారు. అట్లాగే మనల్ని కూడా దేవుడు ప్రియముగా ఎంచుకుంటున్నాడు. ఎలా ఎంచుకున్నాడంట? ప్రియమైన వారు ఎంచుకున్నాడు. కాబట్టి మనము దేవునికి ప్రియమైన వారు ఉండాలా, లేకుంటే అసహ్యమైన వారు ఉండాలా? చెప్పండి. ప్రియమైన వారికి ఉండాలి. దేవుడికి ఇష్టమైన పనులు. యేసుప్రభువు అన్నాడు, నేను నా తండ్రికి ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యాలు చేయించాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేటప్పుడు దేవుడు మనతో ఉంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ చదువుతున్నాం, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలకి ఒక అలంకారాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తాడంట? ఒక అలంకారం. ఇప్పుడు మనం ఉన్నాము, పొద్దున్న లేకగానే ఏం చేస్తాము? అలాగే బయటికి వెళ్తామా? వెళ్ళాం. ఏం చేస్తాం మనము? పొద్దున్న లేచి బాత్రూమ్కి వెళ్ళి అన్నిగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని తలదూకొని పౌడర్ వేసుకొని మంచిగా బట్టలు వేసుకొని చెప్పులు వేసుకొని అన్నీ తీసుకొని బయటికి వెళ్తాం. చాలా నీట్గా వెళ్తాం మనం. అది చింపురు చుట్టూ వేసుకొని పాచిమొఖంతో వెళ్తే పుస్తులు కనబడుతూ ఆ చీముడు కారుతూ ఉంటే ఎట్లా ఉంది చెప్పండి? అందరూ అసహించుకుంటారు. మనం ఈ దరిద్రుడు ఏం మనిషి పొద్దున్నే ఈడు ముఖం చూసామంటారు మనం. ఈ మధ్య నేను కొంతమంది చూస్తారు రోడ్ల మీద ఆడవాళ్ళు చింపురు చుట్లు వేసుకొని నైటీలతో తిరుగుతున్నారు. అది మరీ దారుణంగా ఉంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా తిరుగుతున్నారు, నైటీలు వేసుకొని స్కూటీలు తోలుతున్నారు. ఈ రోడ్లో చూస్తూ ఉంటాను నేను. మన చర్చి ముందు వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు ఇంట్లో డ్రెస్ ఇంట్లో వేసుకోవాలి, బయట డ్రెస్సు బయట వేసుకోవాలి కదా. పాతకాలంలో నిక్కర్లు వేస్తున్నారు, దాన్ని లాగులు అంటారు దాన్ని. ఇప్పుడు అందరూ ఆ లాగులు వేసుకుని తిరుగుతున్నారు. అదేంటే షార్ట్ అంటారు దానికి. ఏమంటా? పాతకాలంలో అందరికీ డ్రాయర్లే, నిక్కర్లు వేసుకుని చాలా చిన్నగా చూసేవాళ్ళు అనమాట, చాలా చీప్గా చూసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది? మళ్ళీ నిక్కర్లుగా వచ్చింది. ఇప్పుడు నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు అనమాట. లాగులు అంటారు అట్లా. ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో జనాలు ఎప్పుడు ఏది వాడాలో ఎప్పుడు ఎలా వాడాలో తెలియకుండానే చాలామంది ఏం చేస్తారంటే ఇలా తయారవుతూ ఉన్నారు. కాబట్టి మనందరికి కూడా ఒక అలంకారం కావాలి, రక్షణ అలంకారం. అంటే ఏంటి రక్షణ? ఏం చెప్పండి? పోలీసుని ఏమంటారు తెలుసా? రక్షక భటుడు అంటారు తెలుగులో. అంటే ఏంటి? రక్షణ కలగజేసి ఒక సైనికుడిలాగా మన పక్కన ఉంటాడు, ఎప్పుడు మనం రక్షించడానికి. పోలీస్ అంటే ఎప్పుడు మనం రక్షించాకనమాట. విన్నారా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, మనకి ఎప్పుడు కూడా రక్షణ ఉండాలి. దేనిలో పడిపోకుండా, ఏది మనం మోసం చేయకుండా, మనం నష్టపోకుండా మనకి ఎప్పుడు కూడా ఏముండాలంట చెప్పండి? రక్షణ ఉండాలి. మన చుట్టూ ఏముండాలంట? రక్షణ ఉండాలి. ఎప్పుడు ఆ రక్షణ ఉన్నప్పుడు మనకి ఏ సాతాను మన దగ్గరికి రాడు, ఎవరు మన కీడు చేయరు, ఎవరు మన నాశనము చేయరు. అందుకనే యేసుప్రభువు చెప్పాడు, మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి ఎవడు మిమ్మల్ని అపహరించడు. అంటే ఏంటి? మీరు నాలో సెక్యూరిటీ మీకు ఫుల్గా ఉంది. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది కాబట్టి నిన్ను ఎవడు ఏమీ
తీసుకొని వెళ్ళడానికి వీలు కానే కాదు. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి దేవుడు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ ఇస్తున్నాడు. చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. సెక్యూరిటీ. సెక్యూరిటీ ఏంటి? భద్రత. మన చుట్టూ పోలీసులు ఎట్లా రక్షక భటులుగా, ఎస్కార్ట్‌గా ఇట్లా ఎలాగ ఉంటారో ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలకి ఏం అలంకారం ఇస్తాడంట? వెండి బంగారు అలంకారం కాదు దేవుడిచ్చేది. ఏ అలంకారం అంట? రక్షణ అలంకారం. కాబట్టి మనం క్షేమంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే మనకు రక్షణ లేకుండా మనమే నాశనం అయిపోతే జీవితంలో ఏది మనం సాధించకే వీలు కానే కాదు. ఇప్పుడు చూడండి నాయకులు మనం చూస్తాం, రాజకీయ నాయకుల్ని. ఎంతోమంది పోలీసులు వాళ్ళకి. చుట్టూ పోలీసులే. వాళ్ళ దగ్గర రాకుండా ఏం చేస్తాడంట, ఎక్కడ చంపేస్తారా? ఏం కీడు జరిగిద్దా? ఎటు నుంచి బాంబు వస్తదా? ఎటు నుంచి బుల్లెట్ వస్తదా? ఎటు నుంచి కత్తి వస్తదా? అని చెప్పేసి వాళ్ళ చుట్టూ ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణానికి హాని రాకుండా. అలాగనే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దీనులంటే ఎవరు చెప్పండి? నిస్సహాయమైన స్థితిలో ఉన్నవారు. అంటే వాళ్ళు ఏం చేసుకోలేరు. ఇప్పుడు గొర్రెని తీసుకోండి, అది కింద నేల మీద కనబడే గడ్డి తప్పితే అది ఏమి తినలేదు. అది మేకని తీసుకోండి, గోడకున్న వాల్ పోస్టులు తినేస్తుంది. చెట్టు పైకి ఎక్కి చెట్టు ఉన్న ఆకులన్నీ తినేస్తుంది. విన్నారా? మనం మంచం ఎక్కేస్తాం మనం కూర్చుంటే. ఒకసారి ఒక గ్రామానికి పోయాను, నరవాడ. అక్కడికి వెళ్తే మంచం వేసారని కూర్చోమన్నారు. ఇక మేకలన్నీ వచ్చి నా మంచం ఎక్కి నా మీద బండి పెడితే బండి ఎక్కి బండి తొక్కుతున్నాయి మేకలు. కానీ గొర్రెలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. అసలు మీరు నమ్మరు. నేను గ్రామాల్లో సేవ చేశాను. నేను చేశాను మీరు నమ్మరు అసలు. అసలు ఎంత పచ్చి గ్రామాలంటే అసలు వెళ్తే ఆ గొర్రెల వాసన, ఆ బర్రెల వాసన, అసలు ఆ పేడ అక్కడే, అవన్నీ అక్కడే అన్నము, అక్కడే తిండి, అక్కడే ఇల్లు, అక్కడే ప్రార్థన. అబ్బాబాబాబాబా! ఎంత బాధపడ్డాను నేనైతే. అసలు నరకం చూసాను నేను చెప్పాలంటే. అలా కష్టపడి సేవ చేసే దేవుని కూడా నాకు చాలా అనుభవం ఉంది అట్లాంటి విషయాల్లో. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో సార్లు వెళ్తే గొర్రె అయితే ఏం చేసుకోలేదు. ఆ కాపరి పెట్టి గడ్డి మాత్రం తింటది. కానీ మేక అలా కాదు. దాని ఇష్టం వచ్చేట్టుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే తినేస్తుంది. అంటే నిస్సహాయమైనది అనమాట అది. అలాగే దేవుని పిల్లలు మనం కూడా నిస్సహాయమైన స్థితిలో మనం కనపడినప్పుడు ఏది కూడా మన సొంతంగా ఇష్టప్రకారం చేయకుండా దేవుని మీద మాత్రం ఆధారపడి ఒక దీనుడిగా మనం ఉన్నట్లయితే కనుక దావీదు చెప్పాడు, ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించును. నీ రాజు దీనుడై గొర్రె కాదు గాడిద ఎక్కువ వస్తాడు. ఏమక్కడ గాడిదలో తగ్గించుకొని నీ దీనుడు వస్తున్నాడని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఎవరైతే దేవుని మీద మాత్రం ఆధారపడి దీనులుగా నిస్సహాయమైన స్థితిలో ఉన్నారో అలాంటి వారికి దేవుడు రక్షణ కలుగజేస్తాడు. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నాకు ఏం పని లేదనుకుంటే వాళ్ళకి దేవుడు రక్షణ పెట్టడు. ఎవరైతే భయంతో భక్తితో దేవుని మాత్రం నమ్ముకొని ఆధారపడతారో వాళ్ళ చుట్టూ ఎవరుండంట రక్షణ ఉండడం. కాబట్టి ఒక రక్షణ అనేది మన చుట్టూ కూడా ఒక సెక్యూరిటీలాగా ఉన్నప్పుడు మనకి ఏ కీడు రాదు. ఇప్పుడు చూడండి జాకెట్. ఏ జాకెట్? బుల్లెట్ జాకెట్ అంటారు. బుల్లెట్తో గన్నుతో కాల్చిన వాళ్ళకి ఏమీ కాదు. ఇందిరాగాంధీ కూడా ఉండేదంట అప్పట్లో ఐరన్ది. అట్లా బుల్లెట్ పెట్టి కాల్చి ఏమవుదంట చెప్పండి? చనిపోరు. ఇక్కడ గుండెకి తగిలితే చనిపోరు. ఇంకెక్కడ తగిలితే తగులుతుంది. కానీ ఈ బాడీ అంతా ఏమైందంట ఐరన్ పెట్టుకున్నప్పుడు. అప్పట్లో ఐరన్ జాకెట్ అది. ఇప్పుడు ఏ జాకెట్ వచ్చింది? రకరకాలైన ఫోమ్స్తో వచ్చినాయి. కాలిస్తే గుండెకి తగలదనమాట. నేను ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళి ఢిల్లీ చూశాను. చూసినప్పుడు ఆమె చంపిన స్పాటు, ఆమె ఇల్లు అన్నీ చూశాను నేను. చూసినప్పుడు మరి ఆమె బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది కదా, ఎలా కాల్చారంటే మార్నింగ్ ఇంకా బయటికి వెళ్ళదంట. ఆమె ఇంటికాడే ఉందంట. ఇంటికాడ అక్కడ తిరుగుతుంది. ఆ ఇంటికాడ చిన్న ఖాళీ స్థలం ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు బాడీ గార్డ్లు ఆ చెట్లలోంచి కింద నుంచి ఏం చేశారంట మొత్తం ఆమెను బాగా కాల్చి చంపేశారండి. అక్కడే కాల్చారు. బాడీ గార్డ్లే చంపేశారండి. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా మనుషులు ఎన్ని పెట్టుకున్నా కూడా వాళ్ళకి దేవుడు రక్షణ లేదు అంటే, లేదా వాళ్ళ ఆయుష్ ముగించబడిందంటే వాళ్ళని ఎవరూ కాపాడలేరు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు అంట ఒకటి మన యందు ప్రీతి కలిగి ఇష్టం కలిగి ఉన్నాడు. రెండోది మనం చూసినట్లయితే దేవుడు మనకి రక్షణ అలంకారము. చెప్పండి అందరూ. ఏ అలంకారం అంట? రక్షణ అలంకారం. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మనల్ని భరిస్తున్నాడా, మనం దేవుని భరిస్తున్నామా? చెప్పండి. పోయిన వారం మీకు ఒక్క వాక్యాన్ని 3 వారాలు మనం ప్రసంగన్నాం. 1 ప్రయాసం గురించి, 2 భారం గురించి, 3 విశ్రాంతి గురించి. దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. దేవుడే మోస్తాను భరిస్తాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమని చదువుతున్నాం? మీ ఎడల నాకు ప్రీతి కలిగి ఉన్నాను. ఏంటి? నేను మిమ్మల్ని రక్షణతో అలంకరిస్తాను. యెషయా గ్రంథము 61 అధ్యాయం 10వ వాక్యం ఒకసారి మీరు చదవండి. యెషయా గ్రంథం 61:10 మనం చదివినట్లయితే
శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ జాకెట్, ఏ జాకెట్? బుల్లెట్ జాకెట్ అంటారు దాన్ని. ఆడలు వేసిన జాకెట్ కదా నేను చెప్పేది. ఏ జాకెట్ అంట? బుల్లెట్ జాకెట్ అనమాట. యుద్ధం చేసేటప్పుడు అందరూ వేసుకుంటారన్నమాట. వాళ్ళకి అది వేసుకుంటే బుల్లెట్ పెట్టి కాల్చిన, గన్ను పెట్టి కాల్చి ఏమీ కాదు. అలాంటిది ఒక రక్షణ కావాలి వాళ్ళకి. రక్షణ కవచం అంటారు దాన్ని. ఏమంటారంటే రక్షణ కవచం అంటారు దాన్ని. బాడీకి వేసుకుని బుల్లెట్ ప్రూఫ్ అనేది రక్షణ కవచం అంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ప్రాణహాని జరగకుండా సాతాను వలనో, పాపం వలనో, వ్యాధి వలనో, మరణం వలనో, కీడు వలనో, ఎలాంటి తెగులు వలనైనా సరే మనకంటూ ఎవరి వలన ఎటువంటి శత్రులు మన నమ్మక ద్రోహం చేసేవారి వలన కానీ ఎవరి వలన కూడా మనకి ఏమి జరగకుండా దేవుడిని చేస్తాడంట ఒక రక్షణ అనేదాన్ని వస్త్రముగా మనకు ధరింపజేస్తాడు. ఎలా ధరింపజేస్తాడంట? వస్త్రములాగా మనకేం చేస్తాడంట? ధరింప చేస్తాడు. వస్త్రములాగా దేవుడు మనకు ధరింప చేసినట్లయితే గనక మనకి ఏ కీడు మనకి రాదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు లేకుండా ఒక నాయకుడు బయటికి వెళ్ళగలడా? ఒక ప్రధానమంత్రి బయటికి వెళ్ళగలడా? ఒక ముఖ్యమంత్రి బయటికి వెళ్ళగలడా? వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి భయం. ఎప్పుడు ఎవరు చంపేస్తారో, ఎంతోమంది శత్రువులు ఉంటారు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాం, ఈ లోకములో మీ విరోధగు సాతాను గర్జించు సింహాలు ఎవరిని మృంగుదునని తిరుగులాడుచున్నాడు. కాబట్టి మనకు ఒక విరోధి ఉన్నాడు, ఒక సాతాను ఉన్నాడు. మన కొరకు 24 గంటలు ఏం చేస్తాడంట? తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వాడిని మనం తప్పించుకోవాలంటే ఎప్పుడు కూడా మనకి రక్షణ కావాలి. ఒకసారి వచ్చేది కాదు, ఎనీ టైం అటాక్ చేయడానికి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సాతాను మనకు రాకుండా ఉండడానికి రక్షణ అనేదాన్ని అలంకారంగా ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలంట? ముఖం అందంగా కనబడాలంటే ఏం చేయాలి? మనము బాగా పౌడర్ రాసుకోవాలి. జుట్టు అందంగా కనబడాలంటే ఏం చేయాలి? బాగా రంగు వేసుకోవాలి. ఇంకా ఇంకా అలంకారం కనబడాలంటే బాగా బంగారం పెట్టుకోవాలి మనము. ఆ తర్వాత ఇంకా అందంగా అంటే మంచి వస్త్రం వేసుకోవాలి. ఇంకా సువాసన రావాలంటే బాగా ఏం చేయాలంట? బాడీకి పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఏమొస్తుందంట? బాగా సువాసన వచ్చేస్తుంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా మనిషికి ఒక అలంకారం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ముఖానికి, కళ్ళుకి, ముక్కుకి, చెవులకి అన్నిటి ఒక అలంకారం ఉంటుంది తలకి. అలాగే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషికి అది నశించిపోయే అలంకారము, అది క్షయమైపోయే అలంకారం, దాని గురించి అందం, మోస్కరం, సౌందర్యం, అక్షరానుసార అలంకారం గురించి దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ అక్షయ అలంకారం అంటే అది నశించిపోయేది కానీ కాదు. కాబట్టి ఈ రక్షణ ఎప్పటికైనా నాశనం అయిద్దా? చెప్పండి. యేసు ప్రభువు లోక రక్షకుడిగా వచ్చాడు కదా. ఆయన రాబట్టి అందరి దినాన్ని ఏమవుతున్నారు? రక్షణ పొందుతూ ఉన్నారు కదా. చాలా సులువుగా, తేలిగ్గా రక్షణ పొందే అవకాశం మనకి కలుగుతుంది. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా రక్షణ అనేది మన జీవితంలో కావాలి. అంటే ఏం చేయాలంట? ఆ రక్షణ వస్త్రం మనలో ఉండాలి. ఆ రక్షకుడు మన కొరకు ఉండాలి. బైబిల్ ఏముంది? రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి మనకి ఒక రక్షకుడు అనేది మనకి ఎప్పుడు మనలో జన్మించాలి. ఆ రక్షకుడు మన లోపల ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. అదే ఆ రక్షణ లేకపోతే మనల్ని కాపాడు ఎవరు కూడా లేరు. ఆయనే తన ప్రజల యొక్క పాపం నుంచి వారిని రక్షించును. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు పుట్టాడంటే వారిని పాపం నుంచి రక్షించడానికి పుట్టాడు. అందుకనే మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వాక్యం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. ఇక్కడ మనం చదువుతున్నాము, ఏమని చదువుతున్నాం? తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరంట? దావీదు కుటుంబంలో, యూదా గోత్రంలో యేసు ప్రభువు ఎలా జన్మించంట? రక్షణ శృంగము. ఆ తర్వాత కింద రాస్తుంది, ఏమని రాస్తుంది? మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసును. ఇంకొంచెం మనం కిందకు వచ్చేసినట్లయితే, ఇందులో లాస్ట్కి వచ్చినట్లయితే ఏమని రాస్తుంది?
మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేస్తుంది. చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకొని రాసుకోండి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మనల్ని శత్రు నుంచి తప్పించాకి, మనల్ని దేశించి వారి నుంచి చేతుల నుంచి తప్పించి రక్షణ కలిగించడానికి, అంత మాత్రమే కాదు మన శత్రువుల నుంచి విడిపించి మన జీవితకాలంతో నిర్భయముగా మనం జీవించాలని, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగాను నీతిగాను ఆయన్ని సేవించాలని ఈ రక్షణ దేవుడు మనకి అనుగ్రహించినాడు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింటే మన ఇంట్లో రక్షణ ఉండాలి అంటే ఏంటిది అర్థం? జక్కయ్య, నేడు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉంది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా యేసు ప్రభు ఉండాలి. ఎవరున్నారంట? రక్షకుడు. ఎవరంట? యేసు ప్రభు. మనుషులైతే మనల్ని రక్షించలేరు, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. పేతురు సముద్రం మునిగిపోతూ ప్రభా నన్ను రక్షించన్నాడు. శిష్యులు ఆ పడవ ఏమవుతుందంట, ఆ తుఫాను వచ్చినప్పుడు ప్రభా మేము నశించిపోవచ్చా, మమ్మల్ని ఏం చేయాలంట? రక్షించండి అంటున్నారు. కాబట్టి ఇలా చూసినట్లయితే దేవుడు ఏ క్షణాన్ని సరే ప్రభాని రక్షించంటే వెంటనే వస్తాడా రాడా? తప్పకుండా మనకి వస్తాడు. అదే మమ్మీ నన్ను రక్షించని మీ మమ్మీని పిలిస్తే నువ్వు కాలేజీలో స్కూల్లో రోడ్లో ఉంటే వస్తుందా? మీ డాడీని డాడీ రా అంటే వస్తాడా? చెప్పండి. ఎప్పుడైనా సరే మన పిలవగానే వచ్చేది ఎవరు? చెప్పండి అందరూ. దేవుడు వస్తాడు. బైబిల్ ఏం రాస్తుంది? యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలిని వాళ్ళని రక్షించును. కాబట్టి మన చుట్టూ కూడా సెక్యూరిటీ పెడుతున్నాడు. ఎవరిని పెడుతున్నాడు? దేవుడు దేవదూతలను పెడుతున్నాడు. ఎవరినంట? దేవదూతలు మన చుట్టూ కూడా మనకేం చేస్తాడంట? సెక్యూరిటీ ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభు ఒక రక్షణ శృంగముగా వచ్చాడు. ఆయన రక్షణ కలగజేసాడు, తప్పించి రక్షణ కలగజేశాడు. పరిశుద్ధంగా నీతిగా జీవించాలని రక్షణ మనకు కలగజేస్తాడని చెప్పేసి ఈ మాటలు ఎవరు ప్రవచించారు చెప్పండి? జకర్య. ఎవరంట? యోహాను యొక్క తండ్రి. మరియమ్మ కాకుండా ఎలిజబెత్ కూడా ప్రవచించింది. ఇదే లూకాసు సువార్త 1వ అధ్యాయము 47-48 చూడండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నా? ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఇక్కడ ఎవరిని చూసామని చెప్తుంది ఎలిజబెత్? మరియమ్మ గర్భంలో ఉన్న యేసుప్రభువును చూసి. ఎవరినంట? మరియమ్మ గర్భము లోపల ఉన్న యేసుప్రభువును చూసి ఆయన నా దీనస్థితిని ఏం చేశాడంట? కటాక్షించాడు. నేను దీనస్థితిలో ఉన్నాను, కానీ ఆయన నాకేం చేశాడు? రక్షణ కలుగజేసి ఈ ముసలి వయసులో ఏమిచ్చాడు దేవుడు? సంతానాన్ని నాకు ఇచ్చాడు. ఏ సంతానం అది? దేవుడికి ముందుగా వెళ్ళడానికి, దేవునికి సెక్యూరిటీగా ఉండటానికి, దేవునికి మార్గాన్ని సిద్ధపరచాకి ఏం చేస్తాడు? ఆయన ముందుగా వెళ్ళినట్లు ఇక్కడ మనం చదువుచున్నాం. దేవుని పెట్టిన మనము ఈ యొక్క యేసుక్రీస్తు ఒక రక్షకుడిగా వచ్చాడని జకర్య చెప్తున్నాడు, ఎలిజబెత్ చెప్తుంది. మరి దేవదూత కూడా రక్షకుడు మీ కొరకు పుట్టి అని చెప్తుంది. అంతమాత్రం సమూయేలు కూడా చెప్తున్నాడు. సమూయేలు. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వాక్యం చదువుకుందాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇక్కడ సిమియోను కూడా చెప్తున్నాడు, యేసుప్రభువును చూసి నీవు సకల జనుల ఎదుట లేకుండా సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి. రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభు. కళ్ళారు ఏం చేస్తారంటే ఆయన్ని చూశారు. వింటున్నారా? కళ్ళారు ఏం చేస్తారంట? చూశారు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నశించిపోవచ్చున్న దాన్ని వెతక రక్షించడానికి నేను వచ్చానని చెప్పాడు. ఎవరినంట? నశించిపోవచ్చున్న దాన్ని వెతక రక్షించాక ఆయన వచ్చాడు. కాబట్టి మన చుట్టూ కూడా ఏం అలంకారం ఉండాలి మనకు చెప్పండి? డబ్బు ఉన్నా నశించిపోద్ది, బంగారం ఉన్నా నశించిపోద్ది, మనుషులు ఉన్నా నశించిపోతారు, పేరు ఘనత ఐశ్వర్యం ఉన్నా నశించిపోద్ది. కానీ దేవుడు మన చుట్టూ ఉంటే నశించిపోద్దా? నశించిపోద్ది. కాబట్టి మనకు బలమైన సెక్యూరిటీ, బలమైన రక్షణ అంటే ఎవరు చెప్పండి? దేవుడు. చెప్పండి అందరూ. ఎవరంట? దేవుడు. అందుకని మన జీవితంలో ఏమీ లేకపోయినా పర్లేదండి, మనకంటూ ఒక దేవుడు రక్షకుడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? రక్షకుడిగా మనకి ఉండాలి. ఈ చివరి దినాల్లో ఈ రక్షణ పొందుతున్న మనం ఏం చేయాలండి? అనేకులు కూడా దేవుని యొద్దకు నడిపించాలి. ఎలా నడిపించాలి?
వారి పాపం నుంచి వాళ్ళు విడిపించాలి, శాపం నుంచి విడిపించాలి, సాతాన్ని విడిపించాలి, మంత్రాలు చేతబడుల నుంచి విడిపించాలి, లేకుంటే ఇంకా ఏ చెడు వేషాలు ఉన్నారో దాన్ని విడిపించాలి, ఆర్థికుల నుంచి విడిపించాలి, మరణ పోరాటం నుంచి వాళ్ళు ఏం చేయాలంట విడుదల చేయాలి. కానీ మనము వాళ్ళందరూ కూడా నశించిపోకుండా వాళ్ళు కూడా మన ఎద్దుకు ఏం చేయాలంట తీసుకొని రావాలి. యెషయా గ్రంథంలో మీరు 49వ అధ్యాయము 18వ వాక్యం చదివితే అనేకుల్ని ఎద్దకు పంపిస్తా అన్నాడు దేవుడు. 49:18 యెషయా గ్రంథం. కన్నులెత్తి నలుదిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డను మనందరూ కూడా గ్రహించాల్సి అంటే దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కళ్ళెత్తి నలుదిశలో చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ వీరందరూ కూడా ఆభరణముగా ధరించుకుందువు. పెండ్లి కుమార్తె వడ్డానం ధరించినట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకుంది. కాబట్టి ఈ దినాన్ని మనం కూడా ఏం చేయాలంటే మనం పొందుకున్న రక్షణ అనేకులకు కలిగించాలి. ఏం చేయాలంటే మనం పొందిన రక్షణ అనేకులకు అనేక రకాల సువార్త ప్రకటించి ఏదో ఒక విధంగా దేవునికి ఏం చేయాలంట రక్షణ వాళ్ళకి కలిగించాలి. పొద్దున్నే వాక్యం పెడతాను నేను కూడా చాలామందికి. నాకు తెలిసి పొద్దున్న నేను పెట్టే వాక్యం మ్యాక్సిమం ఒక 1000 మందికి వెళ్తుంది. 1000 మందికి వెళ్తుంది గ్రూపులు అందరికి కలిపి. కాబట్టి నేను వాక్యం పెడతా పొద్దున్న వినడానికి ఒక ఆడియో పెడతాను, చూసుకోవడానికి ఇంగ్లీష్లో ఒకటి పెడతాను, తెలుగులో ఒకటి నేను ముందే టైప్ చేసి నైట్ 12 గంటలకు పంపిస్తాను మీకు. అప్పుడు 12 గంటలు నేను లేచినట్ట పండుకున్నట్ట చెప్పండి? లేచే ఉంటాను 12, 12:30, 1 గంటకి. అట్లాగా మీకు రోజు ఏం చేస్తాను ఒక వాక్యం పంపిస్తుంటాను. అట్లా మీరు ఏం చేయాలంటే మన వాక్యాలని మన యూట్యూబ్లో మన ఛానల్ ఉంది, తెలియని వాళ్ళకి ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలి లింక్ పంపించి వాళ్ళకి ఏం చేయాలంట ఏదో రకంగా ఒక వాక్యాన్ని షేర్ చేసి వాళ్ళు కూడా దేవుని తెలుసుకుని వాళ్ళు కూడా బలపడి మనం పొందుకున్న మంచి రక్షణ వాళ్ళు కూడా పొందుకుంటారు. అందుకని ఇక్కడ అనేకులు మన ఎద్దుకు రావాలి. వాళ్ళని ఏం చేయాలంటే మనం ఆభరణంగా తగిలించుకో అనేక ఆత్మలు రక్షించిన విశ్వాసిగాను అనేక ఆత్మలు రక్షించిన ఒక సేవకుడిగా మనము కనపడాలి. ఈ దినాల్లో చూసినట్లయితే సొంత రక్షణే కాపాడుకోలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారంటే కానీ ఆ రక్షణ కలిగడానికి దేవుడు ఎంత కార్యం చేసే తెలుసా? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఆ రక్షణ కలగడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తే ఆ రక్షణ వచ్చిందో ఒకసారి మీరు చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇక్కడ చూడండి, మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఇది చాలా గొప్ప రక్షణ. ఏ రక్షణ అంటే చాలా గొప్ప రక్షణ. ఏమంటారు రక్షణ? ఏమని రాసింది? అట్టి రక్షణ ప్రభు బోధ చేత ఆరంభమై. ఫస్ట్ ఈ రక్షణ మనకి ఎలా వచ్చిందంట? కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మని చెప్పేసి యేసు ఏం చేస్తాడంట? ఫస్ట్ రక్షణ సువార్త ప్రకటించాడు. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తాడంట? రక్షణ పొందారు. కాబట్టి మొట్టమొదటి ఈ రక్షణ పొందడానికి దేవుడు మనకి ఏం కలగజేస్తాడంట? ఉపదేశము, వాక్యము బోధించిన తర్వాత మనకి రక్షణ వస్తుంది. రెండోది ఏమని రాస్తుందంట? దేవుడు తన చిత్తానుసరముగా సూచక్రియలు చేశాడు నమ్మడానికి. అందరూ యేసుని నమ్మేస్తారా చెప్పండి? ఇది నా 157 దేశాలు క్రైస్తవ దేశాలుగా మారి మరి క్రైస్తవులుగా కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే ఈజీగా నమ్మేశారు యేసుప్రభుని చెప్పండి? లేదు. వాళ్ళందరికీ సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, నానా విధముల అద్భుతాలు చేశాడు, వివిధమైన పరిశుద్ధాత్మ వరముల్ని అనుగ్రహించాడు. కాబట్టి యేసుప్రభుని నమ్మడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తే నమ్మారు. వినండి నా మాట. ఎన్నో కార్యాలు చేస్తేనే యేసుప్రభుని నమ్మారు. కానీ అంత ఈజీగా యేసుప్రభుని నమ్మారా? నమ్మలేదు. అందుకని దేవుని పెట్టిన మనము ఈ రక్షణ మనం తప్పించుకోకుండా, ఈ రక్షణ మనం పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవడానికి ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి, అంటే మనం రక్షణ పొందేసాలే, మారు మనసు పొందేసాలే, బాప్తిసం పొందేసాలే, పదాక బైబిల్ చదవాలా, పదాక చర్చికి వెళ్ళాలా, పదాక ప్రార్థన చేయాలా, పదాక బలారం తీసుకోవాలా, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎలా ఉండంట చెప్పండి? అందరూ ఏం చేస్తారంట? నిర్లక్ష్యంగా. ఈ మాటలన్నీ కూడా పౌలు గారు సంఘాలకు చెప్పిన మాటలు.
ఎవరికంట? పరిశుద్ధైన పౌలు గారు అనేక సంఘాలకి ఈ సత్యాన్ని చెప్తున్నాడు. ఈ దినాల్లో మనం కూడా ఉపవాస ప్రార్థన అంటే రావట్లేదు. రాత్రి కూడా నేను సిస్టర్ గారితో అన్నాను. మన సంఘంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమంది రాకపోయేసరికి మిగతా వాళ్ళు నిరాశపడుతున్నారు. ఎవరు రావట్లేదు అట్లాగా ఎవరి కాలు ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. అందరూ వచ్చేది అందరూ వస్తారు. ఎవరికి వాళ్ళు రాలా, వీళ్ళు రాలా అని మనం అనుకుంటే కనుక ఎవరు రాకుండా అయిపోద్ది. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు నరకానికి పోతే నువ్వు కూడా నరకానికి పోతావా? చెప్పండి. వాళ్ళు పరలోకానికి పోకపోతే నువ్వు కూడా పరలోకానికి పోకుండా ఉంటావా? దేవుడు నీకు అనుకూలత ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్తుందమ్మా? 1 కొరింథీ రాసిన పత్రిక చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 6:2. 2 కొరింథీ రాసిన పత్రిక 6:2 వాక్యం. బైబిల్ ఏం చెప్తుందో చదవండి. నేను చెప్పే మాటలు కాదు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అనుకూల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? నీ మొర ఆలకించి తిని. దేవుడు నీకు ఉపవాస ప్రార్థన ఇచ్చాడు, లేక శుక్రవారం ఇచ్చాడు, కనిపెట్టుకుంటూ ఇచ్చాడు, ఆరాధన ఇచ్చాడు. నీకు అనుకూలమైన సమయం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి వాళ్ళు రాలా, వీళ్ళు రాలా, ఎవరు రాలా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనకి ఇచ్చిన రక్షణ మనం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. బైబిల్ ఏముంటుంది? యెహోవా మీకు దొరుకు కాలం వెతుకుడి, ఆయన సమీపంలో ఉండరే వేడుకోండి. ఆయన దొరకనప్పుడు నువ్వు ప్రార్థన చేసి దొరకనప్పుడు ఆయన వెతికితే దొరుకుతాడా? ఇప్పుడు ట్రైన్ 10 గంటలకండి, 10:30కి పోయి ట్రైన్ దగ్గర కూర్చుంటే ట్రైన్ ఉంటుందా, వస్తుందా? ఏమైద్ది అది? చెప్పండి. ట్రైన్ ఏమైద్దంట? వెళ్ళిపోయిద్ది. ఉంటుందా మన కోసము? నేను 10 గంటలకు ట్రైన్ వెళ్ళాలంటే 9 గంటలకి ఇంటికాడ బయలుదేరతా. ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యిద్దో, ఎక్కడ ఏమైద్దో, మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అవుద్దని గంట ముందే నేను ఉంటాను ఎప్పుడు కూడా. కానీ ఆ గంట ఏం చేయాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ కొంప అంతా పీల్చాలి. ఎక్కడ? ఒక్కొక్క ట్రైన్ వెళ్తుంటే ఫ్రెష్గా వస్తుంటాయి కేకులు, వాటర్, జ్యూసులు అన్నీ. ఇక ఆ ప్లాట్ఫామ్లో ఆ వాసన పీల్చి లేనిపోయిన రోగాలు వస్తాయి మనకి. కానీ ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడ ట్రైన్ మిస్ అయ్యిద్దో, ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయిపోతామో ఏంటని నా భయం నాది. కానీ అక్కడికి పోయిన తర్వాత ఎట్లా ఉండదంటే చావలేక, చెప్పండి, చావలేక బతకలేక ఏం చేయాలంట? చావాలి. ఎందుకు చెప్తున్నా మనకి జాగ్రత్త అనేది మనకు అవసరం. ఇక్కడ ఏం చెప్తున్నాం? మనకు అనుకూల సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మన మొర ఏం చేస్తాం? దేవుడు ఆలకిస్తాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకుని. దేవుడు నీకు అనుకూల సమయం ఇచ్చి దేవుడిని రక్షించాలనుకున్నప్పుడు ఆ సమయం నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేసి, అశ్రద్ధ చేసి, వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే, చూడొచ్చులే అని మనం నిర్లక్ష్యం చేసేట్లేదు కనుక మనం తప్పించుకోవడానికి కుదరదు. ఏం తప్పించుకోలేము? నరకము, పాతాళము, అగ్నిగుండము, విన్నారా? వాటి దగ్గరికి మనము వెళ్ళాలి. అందుకే చదువుతున్నాము. ఏమని రాస్తుంది? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. కానీ దేవుడు మనకు అనుకూల సమయాన్ని, ఒక రక్షణ దినాన్ని ఇచ్చేవాడు. మనం ఏం చేయకూడదు చెప్పండి? ఇప్పుడు అందరూ చెప్పండి. నిర్లక్ష్యం అనేది మనము చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనము కాపాడుకొని, దేవుడు మన ప్రార్థన ఆలకించే సమయాన్న, ప్రభు మనకు దొరికే సమయాన్ని ఏం చేయాలంట? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీక సద్వినియోగము చేసుకోండి. కాబట్టి దినములు మంచి కావు, మంచి జరగట్లేదు. కాబట్టి దినాలు మంచి కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయాన్ని ఏం చేయాలంటే మనము సద్వినియోగము చేసుకోవాలి. కాబట్టి ఈ రక్షణ కలిగించాకి ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకరాలు, ఎన్ని మహత్కారాలు ఎన్నో దేవుడు చేస్తేనే ఈ రక్షణ మనకి వచ్చింది. కానీ అంత ఈజీగా ఈ రక్షణ మనకి రాలేదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 వాక్యం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 వాక్యం చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు గారు ఫిలిప్పీ సంఘం చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, అంటే ఎల్లప్పుడూ మీరు లోబడుచున్న ప్రకారంగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించండి. ఇది నాన్న ఏంటి? తల్లిదండ్రులు ఉంటే ఒక నాటకం చేస్తారు, చర్చిలో ఉండి ఇంకొక నాటకం చేస్తారు, ఎవరు లేకపోతే ఇంకో నాటకం చేస్తారు మనుషులు. విన్నారా? అంటే మనుషులు ఏం చేస్తారంటే వేషధారణ కనబడుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవునికి వాక్యం పౌలు గారు అంటున్నాడు, ఒక సంఘ సేవకుడు అంటున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, నేను ఒక సేవకుడు ఉన్నాను, నా ముందు సంఘంలో మీరు భయంగా లోబడుతున్నారు, బాగానే ఉంది. కానీ దీనికంటే ఎక్కువగా నేను లేనప్పుడు మీ దగ్గర ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలట?
చెప్పండి. భయముతోనూ, వణుకుతోనూ మీ సొంత రక్షణ ఏం చేయాలంట? కొనసాగించండి. దాన్ని పోగొట్టుకోవద్దు. దాన్ని కంటిన్యూషన్ చేయండి. విన్నారా? కంటిన్యూషన్ ఏం చేయాలంట? రక్షణ మనం పోగొట్టుకోకూడదు. ఏం పోగొట్టుకూడదండి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అధికారం అంటే బోలెడు మంది పోలీసోళ్ళు ఉంటారు. ఆయన అధికారం పోతే ఉంటారా? ఎవరు ఉండరు. ఇంక ఎవరో ఒకరిద్దరు ఇస్తారు అంతే. అది మాజీ ముఖ్యమంత్రి అంటే కొంతమందిని ఇస్తారు. ఒక 5గురినో, 10 మందో, నలుగురినో, ఇద్దరినో ఇస్తారు. అంతకుమించి ఎక్కువ ఎవరు. అదే ముఖ్యమంత్రి అయితే 200 మంది, 300 మంది, 500 మంది పోలీసులు రోడ్డు నిండా దారి పొడుగుతూనే ఉంటారన్నమాట. కాబట్టి ఆ యొక్క రక్షణ పోయిందంటే ఆయన బయటికి రాగలరా? రాలేడు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ, వణుకుతోనూ మీ సొంత రక్షణ ఏం చేయాలంట? కొనసాగించండి. కాబట్టి దేవుడు మనకు ఒక రక్షణ ఇచ్చాడు. పాపంలో పడిపోకుండా, సాతానులో పడిపోకుండా, మరణంలో పడిపోకుండా దాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఆ రక్షణ మనం పోగొట్టుకొని సాతాను చేతిలో పడకూడదు. ఎవరి చేతిలో అంట? రక్షణ ఏం చేయకూడదు? మనము పోగొట్టుకొని ఏం చేయకూడదంట? సాతాను చేతిలో పడకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగుము జనములు నీకు ఇస్తా అన్నాడు. ఏమిస్తాడంట? నన్ను అడుగుము జనములు నీకు ఇస్తా. కీర్తన 2:8 ఆ మాట ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుణ్ణి అడిగినట్లయితే జనాలను మనకేం చేస్తాడంట? స్వాస్థ్యంగా ఇస్తాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, మనకు ఉండాల్సిన అంటే రక్షణ. చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. రక్షణ మనకి ఉండాలి. ఎలా ఉండాలి? అలంకారంగా ఉండాలి. చెప్పండి అందరూ. ఎలా ఉండాలంట? ఇప్పుడు ఒక మనిషి చుట్టూ పోలీసులు ఉంటే ఎట్లా ఉంటుంది? బాడీ గార్డ్స్. ఒక నాయకుడి చుట్టూ, ఒక మంత్రి చుట్టూ, లేదా ఒక వీఐపీ చుట్టూ ఎవరుంటారు? పోలీసులు ఉంటే ఎంతో ఘనంగా ఉండదు. ఎవర్రా అని అందరం చూస్తుంటాం. అబ్బా ఎవరబ్బా మనిషి, ఏంటి ఇంతమంది పోలీసులు, ఇన్ని కార్లు వచ్చినాయి, ఏంటి ఇంతమంది జనాలు వెళ్తామని చెప్పేసి మనం అంటున్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఒక వీఐపీ అయితే ఇప్పుడు వేల మంది ఉంటున్నారు. వాళ్ళని చూడడానికి వేల మంది వస్తున్నారు కదా. కానీ వాళ్ళని కాపాడడానికి సాధ్యమైద్దా? కాదు. కాబట్టి వాళ్ళని కాపాడాలని నిజంగా దేవుడైతేనే కాపాడగలడు, కానీ మనుషులు ఎవరు కాపాడలేరు. కాపాడుతున్నప్పుడు ఎన్నో కీళ్ళు, అపాయాలు ఇవన్నీ ఏమవుతాయంట? జరుగుతూనే ఉన్నాయి. అందుకని దేవుని బిడ్డలైన మనము, మనుషులు మనల్ని ఎవరు కాపాడలేరు, కానీ దేవుడే మనల్ని ఏం చేయాలంట? కాపాడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే మనకి ప్రతిష్ట ఒక అలంకారంగా ఉండాలి. ఏమన్నారంట? ప్రతిష్ట. దేవుని కొరకు మన జీవితాన్ని ప్రతిష్టగా, త్యాగముగా మనం చేయాలి. నిర్గమాకాండము 28:2 ఒకసారి చదవండి. నిర్గమాకాండం 28:2. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోనికి ఏం చేయాలంటే అలంకారం ఉంటాకి ప్రతిష్ఠితములైన వస్త్రాలను కుట్టాలంట. ఏ వస్త్రాలంట? అహరోనికి ఏం చేయాలంట? ప్రతిష్ఠితములైన వస్త్రములు. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాల్సి అంటే మన అందరూ కూడా ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాలు మనకు ఉండాలంటే ఒక ప్రతిష్ఠ గల జీవితము. ఏ జీవితం అంట? చెప్పండి అందరూ. ప్రతిష్ఠ గల జీవితం మనకు ఉండాలి. ప్రతి దేవుని బిడ్డలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారా? ఉండరు. అలాగనే మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ చదువుతున్నాము, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఏం కలగాలంట? అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనుకి ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలను. అంటే అతను అనేకుల్లో ఒక గుర్తింపు గలవాడు కనపడాలి. అంటే ఆ వస్త్రము అతను చూసినప్పుడు ఇతను గొప్పవాడు, ఘనత కలగాలి, ఇతను ఘనపరిచే విధముగా ఏం చేస్తారంటే ఒక అలంకారం అతనికి ధరింప చేస్తారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఏం చేయాలంటే అలంకారాన్ని మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట? చెప్పండి. ఏం ధరించుకోవాలంట? అలంకారాన్ని మనం ధరించుకోవాలంటే ఏ అలంకారము? ప్రతిష్ట. ఏ అలంకారం అంట? ప్రతిష్ట. ఇప్పుడు కొంతమంది చూస్తాము, కొంతమంది అంటారు నేను ఇది తిననండి అంటారు. కొంతమంది అంటారు నేను ఇలాంటి బట్టలు నేను వేసుకోనండి అంటారు. కొంతమంది ఏమంటారు నేను ఇలాంటి ఫంక్షన్ నేను రానండి అంటారు. కొంతమంది ఏమంటారు పలానా చనిపోయిన దగ్గర నేను ఆహారం తినండి అంటారు. ఇలా ఏం చేస్తుంటే కొన్ని ప్రతిష్ట చేసుకుంటారు. ఇది నేను చెయ్యను, ఇది నేను తినను, ఇక్కడ నేను రాను అని చెప్పి ఏం చేస్తాంట? ప్రతిష్ట చేస్తారు. అలాగనే దేవుడు కూడా మనం ఎలా అంటే మన జీవితం ఉండే ప్రతిష్టతే ఒక అలంకారంగా ఉండాలి. కీర్తన గ్రంథము 29:1 2 వాక్యం చూడండి. కీర్తన గ్రంథం 29:2 ఒకసారి చూడండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ మనం చదువుతున్నాం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. దేవునికి చెందాలి. ఎవరి ద్వారా?
మన ద్వారా మనం మంచిగా జీవించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం ప్రతిష్టగా జీవించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఒక మనిషి తన బిడ్డ మంచిగా ఉంటే ఆ ఘనత ఎవరికి వస్తుంది? వాళ్ళ తండ్రికి వస్తుంది. పలానోళ్ళు పిల్లలురా అంటారు. ఇప్పుడు ఒక మనిషి కనబడితే ఫస్ట్ ఏం మాట్లాడతారు? మీరెవరు పిల్లలండి అని అడుగుతారు. మీ నాన్న ఎవరండి అని అడుగుతారు. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఎవరికి అలంకారంగా ఉంటుంది? తల్లిదండ్రులకు ఘనత వస్తుంది. అలాగే ఇక్కడ చదువుచున్నాము, యెహోవా నామునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములుగా ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ప్రతిష్ఠితములుగా ఆభరణం అంటే ఏంటి? ప్రతిష్ఠే ఒక ఆభరణంగా కనపడాలి. యోహాను గారిని చూస్తే ఆయన ఎలా ఉన్నాడంట? మిడతలు తింటున్నాడు, తేనె తింటున్నాడు, వస్త్రం కట్టుకోకుండా ఎలా ఉన్నాడంట ఆయన? ఒక చర్మపు దాన్ని కట్టుకొని ఆయన ప్రత్యేకంగా అరణ్యములో ఉన్నాడు ఆయన. ఎక్కడంట? యోహాను గారు ఎక్కడంట? అరణ్యములో ఒక ప్రత్యేకత. యోర్దాను నది దగ్గరికి మాత్రం వచ్చేవాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? బాప్తిస్మలు మాత్రం ఇచ్చి ఉపదేశాలు చేసి ఆయన మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవునికి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతిష్టత కలిగి ఉండాలి. ఇప్పుడు బల్లారం చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు మనం చేస్తాం. ప్రభా ఇక మీద నేను పాపం చేయను, ఇక మీద నేను అబద్ధాలు ఆడను, ఇక మీద బూతు మాటలు మాట్లాడను, లేకుంటే ఇక మీద మోసం చేయను, ఇక మీద ఇలాంటి సినిమాలు చూడను, ఇలాంటి కార్యాలు ఇలాంటి సహవాసాలు చేయను. ఇవన్నీ ఏం చేస్తాం? బల్లారం తీసుకోవడానికి ఎన్నో తీర్మానం చేసి బల్లారం తీసుకుంటాం. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మామూలే. మళ్ళీ బల్లారం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ప్రభా శుద్ధీకరించు, పరిశుద్ధపరచు అని చెప్పేసి ఏడిచి ఏం చేస్తాము? మళ్ళీ అన్నీ ఒప్పుకొని మళ్ళీ విడిచిపెట్టి ప్రభా నేను మంచిగా ఉంటానంటాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? జనవరి వచ్చినప్పుడు ఏమన్నా ప్రభా ఈ సంవత్సరం అంతా పాపాలు చేశాను ప్రభా, కొత్త సంవత్సరంలో నేను మంచిగా ఉండాలి ప్రభా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అంటే ఆ ప్రతిష్టని ఏం చేస్తాం మనము? కాపాడుకోవట్లేదు. ఏం చేయట్లేదు? ఆ ప్రతిష్ట ఏం చేయట్లేదు మనము. కాబట్టి ఒక తీర్మానం చేసిన తర్వాత అదే ప్రతిష్టలు ఏం చేయాలంటే చివరి శ్వాస వరకు మనము కనపడే. ఈ దినాలు ఎంతోమంది ప్రతిష్ట చేస్తారు కానీ ఆ శ్వాసం అనేది ఆ చివరి దాకా వాళ్ళకి ఉండట్లే. బైబిల్లో కొన్ని వాక్యాలు మీకు చెప్తాను. ఇక్కడ మనం చూసైతే వాళ్ళ వస్త్రమే అలంకారంగా ఉండాలంట. ఎలా ఉండాలంట చెప్పండి? అహరోను యొక్క వస్త్రమే ఘనతకి ఏంటి అలంకారానికి ఒక చాలా అందంగా ఉండే విధముగా ఒక ప్రతిష్టగా ఉండాలని మనం చదువుతున్నాం. ఆదికాండం 37 అధ్యాయం 3 వాక్యం చూడండి. ఆదికాండం 37 అధ్యాయం 3 వాక్యం. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యోసేపు 11వ వాడు అన్నదమ్ముల్లో. అయితే 10 మంది అన్నదమ్ములు కూడా యోసేపు అంటే చాలా ద్వేషము, కోపం, పగ. కానీ తండ్రికి మాత్రం అతనంటే చాలా ఇష్టము, చాలా ప్రేమించాడు. అతని కొరకు ఏం చేస్తాడంటే విచిత్రమైన వస్త్రం అంట. ఏ వస్త్రం అంట చెప్పండి అందరూ? ఏ వస్త్రం అంట? విచిత్రమైన వస్త్రం. ఆ వస్త్రాన్ని చూడగానే వీళ్ళందరికీ ఏమొచ్చిందంట? కోపం వచ్చేసింది. వీడు ఎంత ఘనతగా ఉన్నాడు, ఎంత మహిమగా ఉన్నాడు, ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు, మా నాన్న ఈయన్ని బాగా ప్రేమించాడు, వీడికి మాత్రమే వస్త్రం కొనిచ్చాడు. నిలుపుటంగి ఏంటి? పైనుంచి కింద వరకు ఒకటే. ఇప్పుడు ఏంటి ప్యాంట్ వేసి పైన షర్ట్ వేస్తున్నారు. కానీ అలా కాదు, పైనుంచి కింద వరకు ఒకటే డ్రెస్ అనమాట. అలాంటి డ్రెస్ని అతను కుట్టించాడంట. అతన్ని అధికంగా ప్రేమించడం ద్వారా అతని సహోదరులందరూ ఏం చేస్తారంట? పగబట్టేశారు. 4వ వాక్యంలో అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడగకపోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు తండ్రి తప్పు చేశారా, మంచి చేశారా? యోసేపు తండ్రి యాకోబు ముసలోడు కాబట్టి అతను చివరి దినాల్లో పుట్టిన చిన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డని ఎక్కువగా ప్రేమించి అతని కొరకు మంచి వస్త్రాన్ని కుట్టించాడు. ఆ రోజులో ఒక డ్రెస్సే అంత వాల్యూ ఉండేది. ఇదేనా డ్రెస్ కాదు. 10 జతల డ్రెస్సులున్నా, 10 జతల చెప్పులున్నా, 10 జతల వాచీలున్నా, 10 రకాల బంగారం ఉన్నా, ఎన్ని ఉన్నా, 2 ఫోన్లు ఉన్నా, బైక్ ఉన్నవాడు తృప్తి లేదు ఇప్పుడు. ఆ దినాలు ఒక బట్టలు కొనిస్తే అంత తృప్తిగా ఉండేవాళ్ళు. ఈ దినాన్ని మనం ఎన్ని కొనిస్తే ఏమొస్తుందంట? పుట్టినరోజు వస్తుంది బట్టలు లేవు, పండుగ వస్తుంది బట్టలు లేవు, ఏమి లేవంట. పుట్టినరోజు వస్తుంది బట్టలు లేవు, పండుగ వస్తుంది బట్టలు లేవు. ఇట్లా ఏం చేస్తారు? చిన్న చిన్న పిల్లలు కూడా పద్దాక ఏం చేయండి, షాపింగ్లకు పోవాలి, మాకు బట్టలు కావాలి, మాకు డబ్బులు కావాలి, ఒకటి ఏ గొడవలు ఇళ్ళలో. కానీ ఆ దినాన్ని ఒక్క డ్రెస్సే ఆయన కుట్టించంట. ఆ ఒక్క డ్రెస్సును చూసి అందరికీ ఏమొచ్చంట?
అసూయ, ద్వేషం, పగ వచ్చి ఇక అతన్ని తమ్ముడైనప్పుడు కూడా తమ్ముడిగా చూడకుండా శత్రువుగానే చూశారు. కాబట్టి యేసేపు మాత్రం ఎలా ఉన్నాడంట, ప్రత్యేకమైన వాడు. చూడండి, తన అన్నదమ్ముల్ని అతను క్షమించాడు. పాపం చేయమన్న ఆమెని పాపం చేయని తప్పించుకున్నాడు. చెరసాలు వేసిన అతను తప్పించుకున్నాడు. చివరికి అతను ఐగుప్తు దేశం ఏమంట ఒక రాజు అయ్యాడు. అవునా కాదా? అతన్ని బట్టి 400 మంది 400 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజలయ్యారు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే, యోసేపుని మనం చూసినప్పుడు జీవితం ఉంది ఆయన దగ్గర. ఏముందంట, పాపమే చేయని వ్యక్తి. ఎవరంట? పాపమే చేయకుండా అంత బలమైన ఒక ప్రతిష్ఠ గల వస్త్రము అతనిలో కనబడుతుంది. కాబట్టి ఆ దినాల్లో ఆ వస్త్రమే అంత ఘనతకుంది. ఆ వస్త్రానికి అందరూ అసూయపడిపోయారు. అంటే ఆ వస్త్రమే అంత అలంకారంగా ఉంది. కాబట్టి మన జీవితం అనే దినాల్లో అనేకులు అసూయపడే అంత విధముగా ఒక జీవితం ఎలా ఉందంట, అంత ప్రార్థనతో, అంత పరిశుద్ధతతో, అంత సమాధానంతో, అంత విశ్వాసంతో, అంత ప్రేమతో ఏం చేయాలంటే మనము కూడా ఒక ప్రత్యేకమైన వారిగా ఎలా ఉండాలంటే ఒక గుర్తింపు కలిగిన వారిగా మనము కనపడాలి. దీంట్లో చూసినట్లయితే మొదటి సాముయేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. మొదటి సాముయేలు 2వ అధ్యాయం 18వ వాక్యం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు కూడా నార బట్టతో లేదా నారతో నేయబడిన ఏఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అది చాలా విలువైన వస్త్రం. ఏఫోదు అంటే ఏమంట, చాలా ఇప్పుడు పట్టు చీర అంటారు కదా, ఇప్పుడు లక్షల్లో కట్టుకున్నారు చీరలు కూడా. డ్రెస్ కూడా ఏం చేస్తారంట, లక్షల్లో. సౌదీ అరేబియాలో అయితే బట్టలు కూడా బంగారు పూతంట, బైకులు బంగారు పూతంట, వాచ్ అయితే బంగారంతో తయారు చేస్తారంట, కార్లు కూడా బంగారపు కోటింగ్ అంట. ఏమంట, బంగారం. ఇంకోటైతే డబ్బులు ఎక్కువ ఏం చేస్తాడంట, డైమండ్స్ ఒరిజినల్ ఇచ్చి వాటిని సన్నగా పొడి చేసి ఆ పొడిని పెయింట్లు కలిపి కారు కొడితే నైట్ టైం కారు వస్తుంటే రోల్స్ రాయ్స్ ఎట్టుందంట, పట్టపగలలాగా సూర్యుడిలాగా ఏం చేస్తున్నాడు, కారు మెరుస్తుందంట. డబ్బు ఎక్కువ కొంత ఏం చేస్తున్నారు, కార్లు కూడా డైమండ్స్, కారు కూడా గోల్డ్ పెడతారు అన్నమాట. డబ్బులు ఎక్కువైపోయి బంగారం చెప్పులు వేసుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఇలా చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే ఒక బాగా ఘనంగా కనపడని చెప్పేసి ప్రయాసపడుచున్నారు. అందుకని మనం చదువుతున్న ఆ దినాల్లో ఈ సామ్యూయేలు యొక్క తల్లిదండ్రులు చాలా ఆస్తిపరులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమూయేలుకి ఏఫోదును ధరించారు. ఏం ధరించారంట, ఏఫోదును ధరించుకొని ఎవరికి పరిచర్య చేస్తాడు ఆయన, ఏలి దగ్గర సేవ చేస్తాడు. ఆయన చాలా మంచివాడు. ఎవరైనా సమూయేలు ఏం చేస్తాడంటే చాలా మంచి వ్యక్తి కాబట్టి అతను మంచి జీవితం ఉంది కాబట్టి విలువైన వస్త్రాలు వేసుకొని అక్కడ అతను ఏం చేస్తాడంటే ప్రతిష్టగా కనబడుచున్నాడు. ఎలా కనబడుచుంట, ప్రతిష్టగానే కనబడుచున్నాడు. అందుకని మనం కూడా వస్త్రధారణలో ప్రతిష్టత ఉండాలి. ఏమన్నా ఆదివారం వస్తే ఆదివారం తెల్ల బట్టలు వేసుకుంటాను మందిరానికి, ఒక ప్రతిష్ట మనకు ఉండాలి. లేదు బయటికి వెళ్ళినప్పుడు తగు మాదిరిగానే మనం వేసుకోవాలి. ఆడంబరంగా మనం వేసుకొని అందరికీ అభ్యంతరకరంగా మనము ఉండకూడదని చెప్పి ఏం చేయాలంటే వస్త్రాన్ని మంచిగా, వస్త్రధారణ కూడా దేవుడు చూస్తున్నాడు, మనుషులు కూడా ఏం చేస్తారంట చూస్తున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ప్రతి మనిషి జీవితంలో ఈ ప్రత్యేకత అనేది, ఒక ప్రతిష్టత అనేది మనకి ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను 25 సంవత్సరాల నుంచి ఇదే డ్రెస్ చేస్తున్నాను. ట్రైన్ ఎక్కుతుంటే నవ్వుతుంటారు, కామెంట్ చేస్తారు. మొన్న కూడా పిల్లలు ఒక 6 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారు, నన్ను చూసి కింద పైన చూడడం నవ్వటం. ఏం చేస్తున్నారు, ఒకటే నవ్వుకుంటున్నారు. ఒకరోజు బొల్లేని హాస్పిటల్ దగ్గర ఆ ట్రాఫిక్లో ఆగింది నా బండి. ఇంతంత ఉన్నారు నాగాల్యాండ్ పిల్లలు, ఆడపిల్లలు, అంత నర్సు డాక్టర్ చదువు. ఒకటే నవ్వుకోవటం, నన్ను చూడటం, నవ్వుకోవటం, మాట్లాడుకోవటం. అంటే కొంతమందికి ఎలా ఉందంటే ఈ డ్రెస్ ఎట్లా ఉందంటే నవ్వుకున్నారు. కానీ నేనేం చేస్తాను, ఇదే డ్రెస్ చేసుకుంటున్నాను. ఎందుకని, అది ప్రతిష్ఠ చేస్తాను దేవుని గారు. ప్రభా నీకు ఇలా జీవిస్తాం, ఒక యాజకుడిగా, ఒక సేవకుడిగా, ఇట్లా మాదిరిగా ఉంటాం మేము. అందరిలాగా వేషధారణ, రంగురంగుల డ్రెస్సులు వేసుకొని వేషాలు మేము వేయకూడదని చెప్పేసి ఒక ప్రతిష్ట మేము చేస్తాం. అట్లా మనం కూడా ఏం చేయాలంటే మాదిరిగా ఉండాలి. మనం కట్టే వస్త్రం కూడా ఇతరులు ఎలా ఉండాలంటే అభ్యంతరంగా ఉండకుండా మాదిరి ఉండాలి. కానీ ఒక విలువైన వస్త్రమే మనం ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో ఎప్పుడు ఒక విలువైన వస్త్రం మనకు ఉండాలి. అలాగే విలువైన జీవితాన్ని కూడా మనము చేయాలి. 2వ సామ్యూయేలు గ్రంథము 6వ అధ్యాయం 14 వాక్యం చూడండి. 2వ సామ్యూయేలు 6:14 దావీదు కూడా ఏఫోదు ధరించాడు.
ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇప్పుడు సామ్యేలు ఒక చిన్న పిల్లోడు, మరి ఆయన నారుతో చేయబడిన ఏఫోదు ధరించాడు. అంత ధనవంతుడు కాబట్టి సమూయేలు. వినండి చక్కగా, సామ్యేలు ఎవరంట? ధనవంతుడు కాబట్టి ఏఫోదుతో చేసిన నారతో చేయబడిన డ్రెస్ని వేస్తాడు. దావీదు ఎవరు? ఒక రాజు. రాజు కూడా ఏ డ్రెస్ వేసంట? నారతో చేయబడిన ఏఫోదు. అంటే రాజు ధరించిన వస్త్రాన్ని ఎవరు ధరించారు? సమూయేలు ధరించాడు. సమూయేలు ధరించిన వస్త్రాన్ని ఎవరు ధరించారు? ఏశావు. ఎవరంట? ఏశావుడు విచిత్రమైన వస్త్రాన్ని ధరించుకున్నాడు. అన్నదమ్ములు అందరూ అసూయపడిపోయారు. అంత మంచి వస్త్రం ఏశావులో కూడా ఉంది. అదే వస్త్రం సమూయేలు వేసుకున్నాడు. అదే వస్త్రాన్ని దావీదు కూడా వేసుకున్నాడు. అలాగే మనం మంచి వస్త్రం వేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో విలువైంది ఉండాలి. ఎవరి దృష్టిలో అంట? ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? మందస్సం ముందు నాట్యం ఆడాడు. ఎవరైనా? దావీదు మందస్సం ముందు ఏం చేస్తాడంట? నాట్యం ఆడి దేవుణ్ణి మహిమపరిచాడు. కాబట్టి దేవుని సందుకు వచ్చే మనము ఏం చేయాలంట? మంచి వస్త్రంతో దేవుని ఏం చేయాలంట? మహిమపరిచే వరకు మనము కనపడాలి. వేసుకున్న వస్త్రం వలన ఎవరికి మహిమ కలగాలి? దేవునికి. ఎక్కడ ఆనందించాలి మనము? దేవుని దావీదు ఎవరితో ఆనందించాడు? పరిశుద్ధ ఆత్మతో. దేనిదంట? దావీదు పరిశుద్ధ ఆత్మిక అభిషేకం అందుకొని నాట్యమాడి దేవుని ఏం చేస్తుండ? ఆయన మహిమపరచాడు. అందుకని మన అందరం కూడా విలువైన వస్త్రము, దాన్ని దేవునికి మహిమ కలిగిన వస్త్రముగా మనం చూడాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వాక్యం మనం చదివినట్లయితే, ప్రపంచంలో ఈ వస్త్రం ఇప్పుడు కూడా ఉంది. యేసు ప్రభు యొక్క వస్త్రం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని సిలువేసే ముందు సైనికులు ఏం చేశారంట? ఆయన వస్త్రమును తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చేట్లుగా వాటిని 4 భాగములో చేసి, ఆయన అంగీ కూడా ఏం చేశారంట? తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేసి ఒకరొకరు చెప్పుకుండ్రి. కాబట్టి ఇప్పుడు జర్మనీలో ఉంది మ్యూజియంలో. ఎవరిది? యేసు యొక్క డ్రెస్. దానికి ఒక లిక్విడ్ కలిపారన్నమాట. ఆ లిక్విడ్ కలిపి వేసేస్తే ఏమైందంటే అది అలాగే ఉంటుంది. ఇప్పుడు తుమ్మ చెట్టు ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్గా. తుమ్మ చెట్టుకి చీమ ఉంటుంది, గండి చీమ. ఆ గండి చీమ ఏమైంది? గమ్ము అలా కారిపోయింది అనుకోండి. ఆ గమ్ము ఏమైంది? దాని నిండా అతుక్కుపోయి అలా ఉండలాగా అట్లా ఉండిపోతుంది చెట్టుకి. ఇప్పుడు మన లోపల ఏం కనపడుద్ది మనకి? ఆ గండి చీమ కనపడుద్ది, కానీ అది చెడిపోదు. ఏది చెడిపోదు? గండి చీమ ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయిద్ది, కానీ దాని లోపల అలాగే ఉంటుంది. గాజులో ఒక అద్దంలో చూస్తుంటే మనకేమిటంట? ఆ గండి చీమ కనపడుతూ ఉంటుంది. అలాగే యేసు యొక్క వస్త్రం కూడా అలాంటి ఒక లిక్విడ్ వేసి పెట్టేశారు, అది చెడిపోదు. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు అది జర్మనీలో యేసుప్రభు వస్త్రం ఉంది. యేసుప్రభు కొట్టిన శీలలు దొరికినాయి. యేసుప్రభు పెట్టిన ముళ్ళ కీటం దొరికింది. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అంతకంటే ముందు 6000 సంవత్సరాల క్రితం చేసిన మందస్సు ఉంది ఇంకా. ఎన్ని వేల సంవత్సరాలు అంట? 6000 సంవత్సరాల క్రితం చేసిన మందస్సు ఇంకా ఉంది ఇప్పుడు. దాన్ని తీసి పెట్టారు. ఎందుకు ఇది అంతా చెప్పుకొస్తారంటే నిజంగా విలువైంది అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి యేసుప్రభు వస్త్రాన్ని వాళ్ళు చింపకుండా ఏం చేస్తారంటే దాన్ని చీట్లు వేశారు. ఆ తర్వాత దాన్ని ఆమె స్వీకరించింది. హెలెన్. ఎవరంట? హెలినా. ఎవరామె? రోమన్ కాన్స్టెన్స్ చక్రవర్తి వాళ్ళ అమ్మ. ఎవరంట? రోమన్ కాన్స్టెన్స్ చక్రవర్తి వాళ్ళ అమ్మాయి మొట్టమొదటిగా రక్షించబడి ఏంటి యేసుప్రభు ఎక్కడ తిరిగాడు, ఎక్కడ అద్భుతాలు చేశాడు, ఎక్కడ అభిషేకం పొందాడు, ఎక్కడ రొట్టెలు పంచాడు, ఎక్కడ లాజరు లేపాడు, ఈ అన్ని స్థలాల్లో మందిరాలు కట్టించేసింది ఆమె. ఏం చేసిందంటే ఆ రాజుగారు తల్లి కదా, రోమ రాజ్యం వాళ్ళది కాబట్టి యేసుప్రభు ఎక్కడెక్కడ సంచరించాడో ప్రతి స్థలంలో ఏం చేస్తుంది ఆమె? మందిరాలు కట్టించేసింది. అన్ని మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు. పేతురు గారు ఎక్కడ చనిపోయాడు, యోహాను గారు ఎక్కడ చనిపోయారు, ఇవన్నీ ఏం చేశారంటే మొత్తము మందిరాలు కట్టించేసి పెద్ద పెద్దగా కట్టించేసి వాళ్ళ సమాధికి ఒక మందిరం కట్టారు, వాళ్ళ సేవ చేస్తాలో ఒక మందిరం కట్టారు. ఇట్లా అన్ని మందిరాలు కట్టేసి
పెట్టేశారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అది చాలా విలువైన వస్త్రం. ఆ వస్త్రాన్ని ముట్టుకొని ఎంతోమంది స్వస్థత పొందారు. ఎంతోమంది రోగాల నుంచి విడుదల పొందారు కదా. ఆ వస్త్రంలో దేవుని యొక్క మహిమ, ప్రభావం ఉంది. నాలోంచి ప్రభావం బయటికి వెళ్ళిందని చెప్పాడు యేసుప్రభు. కానీ అలాంటి ప్రభావం గల వస్త్రం, అలాగే మన జీవితం కూడా దేవునికి మహిమ, ప్రభావం కలిగిన ఒక వస్త్రం కూడా మనం ఏం చేయాలంట, ధరించుకోవాలి. అందుకని యేసేపు అలాగనే మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఇక్కడ సమూయేలును మనం చూస్తున్నాం, ఆ తర్వాత దావీదును చూస్తున్నాం, యేసు ప్రభువును చూస్తున్నాం. అందుకని మనము ప్రతిష్ఠిత వస్త్రములు కావాలి. దేవుని ఎదుట ఉండాలంటే, దేవుని ఎదుట నిలబడాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన వస్త్రం కూడా ఎలా ఉండాలంట, ప్రత్యేకమైన వస్త్రముగా ఉండాలి. అంటే ప్రతిష్ఠిత వస్త్రము ఏమంట చెప్పండి. మొట్టమొదటి మనం ఏం చదివినాం, రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అంట, రక్షణ అలంకారంగా ఉండాలి. ఇప్పుడు మనిషి డ్రెస్ వేసుకుంటే, కొత్త డ్రెస్సు చాలా అలంకారంగా ఉండడం, పట్టు చీర కట్టుకుంటే, లేదా ఒక మంచి డ్రెస్ సూట్ వేసుకుంటే కదా. అలాగనే పరలోకానికి దేవుని ఎదుట ఒక రక్షణ అలంకారంతో మనం కనబడి పరలోకానికి వెళ్ళాలి. రెండోదిగా ప్రతిష్ఠిత అలంకారము. ఏ అలంకారం అంట, ప్రతిష్ఠిత అలంకారం. అంటే మన జీవితం అన్నింటిలో ఏంటి ఉండ, ప్రతిష్ఠ ఉండాలి. ఇది తింటాను, లేదా ఇది తినను, ఇలా చేస్తాను, ఈ సమయాన్ని ప్రార్థన చేస్తాను, ఇలా ప్రతిదానికి మనం ప్రత్యేకంగా నియమించుకొని దాని ప్రకారం మనం ఏం చేయాలి, ముందుకే వెళ్ళాలి. అందుకని ఇంకా అనేక విషయాలని వచ్చేవారని చెప్తాను. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డైన మనము ఈ సత్యాన్ని చదువుచున్న ప్రతి మనిషి కూడా రక్షణ అలంకారం కావాలి, వస్త్ర అలంకారం కావాలి, ప్రతిష్ఠ అలంకారం. కాబట్టి మన జీవితంలో రక్షణ ఎప్పుడు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ రక్షణ ఒక వైఫై లాగా ఉండాలి. అలాగనే మన చుట్టూ కూడా దేవునికి ప్రతిష్టత, ఎక్కడికి వెళ్ళినా పాపం చేయకుండా, పాపులతో కలవకుండా, అపోతరమైన కార్యాలు, చెడు కార్యాలు చేయకుండా, చెడు కార్యాలు చూడకుండా, చెడు కార్యాలు వినకుండా, చెడు కార్యాలు మాట్లాడకుండా, చెడు సహవాసం చేయకుండా, మనలో ఒక ప్రతిష్టత కలిగిన జీవితం మనలో ఉండాలి. కాబట్టి ఆ వస్త్రం ఎంత ప్రత్యేకం ఉందో మన యొక్క జీవితం కూడా అలాంటి యొక్క ప్రతిష్ట కలిగి ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. యేసు ప్రభు యొక్క జీవితం కూడా ఒక ప్రత్యేకమైనది కాబట్టి ఆయన వస్త్రం కూడా చాలా ప్రతిష్టగా ఉంది. అలాగే దావీదు ఒక ప్రత్యేకమైనడు కాబట్టి అతని వస్త్రం ప్రత్యేకంగా ఉంది. సమూయేలు ఒక ప్రత్యేకమైనవాడు కాబట్టి తన వస్త్రం ప్రత్యేకంగా కనబడుతుంది. యేసేపు ఒక ప్రత్యేకమైనవాడు కాబట్టి అతని వస్త్రం ప్రత్యేకంగా కనబడుతుంది. అహరోను ఒక ప్రత్యేకమైనవాడు కాబట్టి అతని వస్త్రం కూడా ప్రతిష్టగా కనబడుతుంది. అందుకని దేవుని దగ్గర నిలబడాల్సిన మనము, ఆయన ఎద్దుకు వెళ్ళాల్సిన మనము ఎప్పుడు ప్రతిష్ట అలంకారం ఉండాలి, రక్షణ అలంకారం ఉండి పాపంలో ఉండకుండా దేవుడు దొరికినప్పుడే అనుకూల సమయం అందు మనం ఆయన్ని వేడుకొని ప్రార్థించాలి. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కొనసాగించడానికి మనం ప్రయాసపడాలి. భయంతో, వణుకుతో సొంత రక్షణ కొనసాగించాలి. ఈ రక్షణ కొరకు ఎన్నో అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకర మహత్కార్యాలు చేసి, ఎన్నో ప్రసంగాలు, పరిశుద్ధాత్మ వరముల ద్వారా ఈ రక్షణ దేవుడు మనకు కలిగించి నమ్మించున్నాడు. కాబట్టి ఈ రక్షణ పొందుకున్న మనము, ఈ ప్రతిష్ఠత పొందుకున్న మనము ప్రభు యొక్క రాకడ వరకు కూడా ఈ లోకంలో అందరిలో ప్రత్యేకించబడాలి. దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారు, లోకం నుంచి, మనుషుల నుంచి కొనబడి భూలోకం నుంచి దేవుని కొరకు వేరు చేయబడిన వారు. కాబట్టి మనం కూడా ఈ లోకంతో, పాపంతో, మనుషులతో, చెడు కార్యాలు మనం బానిస కాకుండా ప్రత్యేకంగా జీవించకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ అలంకారం ధరించి పరిశుద్ధ నామం స్తుతింపను, పరిశుద్ధతలో ఆరాధింపను, పరిశుద్ధ దేవా. పరిశుద్ధ అలంకారం ధరించి పరిశుద్ధ నామం స్తుతింపను, పరిశుద్ధతలో ఆరాధింపను, పరిశుద్ధ పరచు దేవా. నీ పరిశుద్ధత నా ఆశ ఇదే, నీ పరిశుద్ధత నా ఆశ ఇదే, నీ పరిశుద్ధత నా ఆశ ఇదే. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన కోటంతా ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన పాటలో ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆరంభం నుంచి ముగింపు నడిపించేందుకు స్తోత్రించదమా. స్తోత్రం.